Hi guys, hi guys, welcome to my YouTube. Hi guys, welcome. Hi guys, welcome to my YouTube channel. Thanks for the love you have shown for my all wedding outfits reels. ఆల్మోస్ట్ ఇన్స్టాగ్రామ్లోను యూట్యూబ్లోను చాలా కమెంట్స్ వచ్చాయి, చాలా క్వశ్చన్స్ అడిగారు. అన్నిటికీ ఆన్సర్స్ చెప్దామనేసి అనుకుంటున్నా. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మీరు ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. నేను వచ్చేసి ఎలా సెలెక్ట్ చేసుకున్నా, ఏ రిచువల్కి ఎలాగ వేసుకోవాలనేది డిసైడ్ చేసుకున్నా ఫస్ట్. అంటే లెహెంగాసా, శారీసా, ఒకవేళ ఈరోజు ఈ శారీ కాంజీవరం శారీ వేస్తే నెక్స్ట్ టైం అదే శారీ రిపీట్ చేయొద్దు. సో అలాగా ఒక్కొక్క మోడల్లో ఒక్కొక్క శారీ కడదాం, అలాగే లెహెంగా కూడా ఒక్కొక్క టైప్ వేద్దాం అనేసి డిసైడ్ చేసుకున్నా. సో ఫస్ట్ కమ్ టు ద ఎంగేజ్మెంట్. యాక్చువల్గా ఎంగేజ్మెంట్కి నేను 2 లెహెంగాస్ వేసా. ఒకటి వచ్చి పింక్ లెహెంగా, ఫస్ట్ టైం పూజకి వేసాను అది. యాక్చువల్గా ఈ లెహెంగా పట్టు లెహెంగా అనమాట. పూజకు అనేసి కొంచెం పట్టు స్కర్ట్ తీసుకొని దానిపైన బ్లౌజ్ వచ్చేసి వర్క్ చేయించుకున్నాను. వేక రింగ్స్ ఎక్స్చేంజ్కి ఒకటి మంచిగా ఉండాలా లెహెంగా, స్టేట్మెంట్ పీస్ లాగా ఉండాలి. సో నాకు ఏంటంటే నాకు అవుట్ఫిట్స్ అన్నీ యూనిక్గా ఉండాలనేది నేను మ్యాక్స్ ట్రై చేస్తాను. ఇదే కాదు, నేను డైలీ వేసుకునే అవుట్ఫిట్స్ అయినా ఏదైనా ఏ ఫంక్షన్కైనా నేను అందరిలోకి కొంచెం యూనిక్గా కనిపించాలనేది నా అవుట్ఫిట్స్ నేను తీసుకుంటాను. సో దాన్ని బేస్ చేసుకొని నేను యాక్చువల్గా చాలా ఆప్షన్స్ అనుకున్నాను ముందు. కొన్ని రెడీమేడ్ కూడా ట్రై చేసి చూశాను. అంటే అరౌండ్ ఒక 50,000 60,000లో రెడీమేడ్ కూడా నేను ట్రై చేసి చూశాను. కానీ నేను అనుకుంటున్న అవుట్పుట్ అవి ఇవ్వలేదు నాకు. ఆల్మోస్ట్ నాకు రెడీమేడ్లో ఇంకొకటి ఏమైతే అనిపిస్తుంది అంటే, రెడీమేడ్ తీసుకున్నాక అంటే ఇఫ్ యూ గో ఫర్ బిగ్ బ్రాండ్స్ దెన్ ఇట్ విల్ బి ఓకే, డోంట్ లుక్ లైక్ ఏ రెడీమేడ్. బట్ వెన్ యూ గో ఫర్ ఏ స్మాల్ బ్రాండ్స్ అండ్ లైక్ నార్మల్ షాప్స్లోకి వెళ్తే అది రెడీమేడ్ అని ఈజీగా తెలిసిపోతుంది. మీరు మళ్ళీ ఏమైనా ఆల్టరేషన్ చేయించాలన్నా ఐ డోంట్ థింక్ సో ఇట్ విల్ ఫిట్ వెల్. అలాగా నేను జయంతి రెడ్డి నేను చాలా రోజుల నుంచి తనది ఫాలో అవుతున్నా ఎప్పుడన్నా. సో లెట్స్ క్రియేట్ అవుట్ఫిట్, ఇంతకన్నా మంచి అకేషన్ దొరకదు అనుకుని నేను చేద్దాం అనుకున్నా. కమింగ్ టు ద స్కర్ట్కి నేను ఒక బెనారసీ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. యాక్చువల్గా బయట కూడా నేను చాలా బెనారసీ ఫ్యాబ్రిక్స్ అంటే చూశాను వెళ్ళి. యాక్చువల్గా ఎంగేజ్మెంట్కి మా మమ్మీకి కూడా నేను బెనారసీ శారీనే తీసుకున్నాను. మా మమ్మీది ఆల్మోస్ట్ 18K ఏమో పడ్డది. నేను ఐ థింక్ ఐ డోంట్ నో విజయలక్ష్మి సిల్క్స్ ఆర్ వరాహి సిల్క్స్లో ఎక్కడో తీసుకున్నాను. అది కూడా నాకు 18K పడ్డది. సిలో యాక్చువల్గా నేను బెనారసీ చాలా శారీస్ ఆర్ ఫ్యాబ్రిక్స్ కట్టుకున్నాను. బెనారసీ ఒక్కొక్క శారీ ఒక్కొక్క టైప్ ఆఫ్ ప్రింట్ అనేది ఉంది. అంటే సపోజ్ ఇప్పుడు ఈ టైమ్ ఆఫ్ పీరియడ్లో అయితే లాస్ట్ 1 to 2 ఇయర్స్లో ఈ టైప్ ఆఫ్ ప్రింట్స్ చాలా నార్మల్ అయ్యాయి అనమాట. సో నేను అందుకే మళ్ళీ నెక్స్ట్ టైం బనారసి శారీ ఆర్ ఫ్యాబ్రిక్ తీసుకున్నప్పుడు ఈ ప్రింట్స్ రిపీట్ చేయొద్దు అనేసి నాకు ఈ ప్రింట్స్ కొంచెం ఎలిఫెంట్స్ అంతా వచ్చినది కొంచెం యూనిక్గా అనిపించింది. నాకు ఆ ఫ్యాబ్రిక్ అయితే కొంచెం జయంతి రెడ్డి స్కర్ట్కి సిమిలర్గా ఉంటుంది అనేసి. సో నెక్స్ట్ కమింగ్ టు ద యాక్చువల్గా బ్లౌజ్ నేను ఫస్ట్ అయితే ఇంత తీసుకున్నాక దీనికి తగ్గట్లుగా బ్లౌజే స్టిచ్ చేపియాలి. అంటే అఫ్కోర్స్ కింద ఫ్యాబ్రిక్ అనేది చాలా కాస్ట్ పడ్డది, చాలా ఎలివేటింగ్గా ఉంది. దీన్ని బ్లౌజ్ ఎలా ఉండాలనేది చాలా ఆలోచించాక వేరేది ఎందుకు ఆలోచించడం, సేమ్ ఉన్న నేను తీసుకున్న నేను రీక్రియేట్ చేద్దాం అనుకున్న పిక్స్లో నుంచే నేను చేపిద్దాం వర్క్ అనేసి తీసుకున్నాను. యాక్చువల్గా నేను ఆల్మోస్ట్ సిమిలర్ వర్కే వేయించాను, 70 to 80%. అది కొంచెం డిఫరెన్స్ ఎక్కడ వచ్చిందంటే నా వర్క్ కొంచెం లైట్గా గ్యాప్స్ వచ్చింటుంది, వాళ్ళ వర్క్ వచ్చి చాలా చాలా దగ్గర ఉంటుంది. సో దట్ ఈస్ ద మెయిన్ ఫస్ట్ థింగ్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్. బికాజ్ ఇంకా నేను అంత చిన్న మైన్యూట్ దానికి కూడా వెళ్ళాలంటే నాకు కాస్ట్ ఆల్మోస్ట్ ఒక బ్లౌజ్కి నాకు 60-70K అవుతుంది. సో ఐ డోంట్ వాంట్ టు గో దట్. నాకు ఈ బ్లౌజ్ వచ్చేసి ఆల్మోస్ట్ 35K దాకా పడ్డది. ఎందుకంటే మీరు చూస్తే నాకు ఎక్కడా కానీ లేస్ అటాచ్మెంట్ ఎక్కడా లేదు. ఆల్మోస్ట్ ఆ ముందర నెక్ లైన్ కానీ ఎవ్రీథింగ్ దే డెంట్ యూజ్ ఎనీ లేస్ ఆర్ నథింగ్. ఎవ్రీథింగ్ హ్యాండ్తోనే చేశారు. ఫస్ట్ హ్యాండ్తో వర్క్ చేసుకుంటా, తర్వాత దాన్ని ఇలాగ సుత్తితో కొట్టుకుంటా. సో ఇట్స్ ఆల్మోస్ట్ 4 to 5 days ఒక బ్లౌజ్కి వర్క్ ఇవ్వడానికి 4 to 5 days పట్టింది. 1 lakh ఖర్చు పెట్టే ముందు నేను చాలా ఆలోచిస్తాను, 1 lakhకి వర్తా కాదా ఇది. ఒకవేళ నేను 1 lakh ఖర్చు పెడితే దీన్ని నేను ఎన్నిసార్లు వేసుకోగలను, దట్ ఈస్ మై ఫస్ట్ క్వశ్చన్. నేను అలా టాలీ చేసుకొని దెన్ కమింగ్ టు ద దుపట్టా వచ్చేసి
ఆల్మోస్ట్ అది 2.5 మీటర్ ఉంది. దుపట్టా ఫ్యాబ్రిక్ ప్లస్ డైయింగ్ అండ్ ప్లస్ వర్క్ ఇవన్నీ కలిపితే నాకు ఆల్మోస్ట్ 35K to 40K అరౌండ్ అయింది. దుపట్టాకి వర్క్ వచ్చి కూడా నేను ఎవ్రీథింగ్ స్కెలోపింగ్ అంతా హ్యాండ్ మేడే చేయించాను. అక్కడ ఎక్కడ కానీ లేస్ అటాచ్ చేయడం. నేను రీక్రియేషన్ పెట్టినప్పుడు చాలా మందికి ఎందుకు అవుట్ఫిట్స్ ఏం మ్యాచ్ కాలేదు అనిపించినప్పుడు నేను కలర్ కాంబినేషన్ కూడా ఒకటి, నాకు కలర్ కాంబినేషన్ ఎందుకు అలా తీసుకున్నాను నేను అంటే ఈ కాంబినేషన్ నాకు ఎలా కనిపిస్తుందో అనేది నాకు తెలియదు. బికాజ్ బ్లూ అండ్ పింక్ అనేది చాలా సేఫ్ కాంబినేషన్, అది ఎలాగైనా బాగుంటుంది. సో అందుకనే నేను కొంచెం సేఫ్గా ప్లే చేద్దాం అనేసి నేను ఆ కాంబినేషన్కి వెళ్ళాను. ఇది తీసుకుని ఒకటి మళ్ళీ మెయిన్ థింగ్ వై ఐ చూస్ డిజైనర్స్ దాన్ ఏ లోకల్. నేను లోకల్లో కూడా కుట్టించుకుంటాను, డిజైనర్తోనూ కుట్టించుకుంటా, బోత్ చేస్తా. యాక్చువల్గా నాకు టైం ఉన్నప్పుడు నేను అన్ని చేయగలను అన్నప్పుడు లోకల్లోనే ఇస్తాను. బికాజ్ లోకల్ టైలరింగ్ ఎలా ఉంటుంది, బొటిక్ టైలరింగ్ ఎలా ఉంటుంది ఇప్పుడు నేను చెప్తాను. అంటే ఇప్పుడు లోకల్ టైలరింగ్ సపోజ్ నేను కూడా చాలా ఇచ్చాను అనంతపూర్లో. ఇప్పుడు ఏం చేయాలి, నేను లోకల్ టైలరింగ్ అయితే ఫస్ట్ వాళ్ళకి ఒకటి డిజైన్ చెప్పాలి. ఆ డిజైన్ చెప్పాక వర్క్ నేను డిసైడ్ చేయాలా, డైలీ ఫాలో అప్స్ చేయాలా, కాల్స్ చేయాలా, ఫొటోస్ పెట్టించుకోవాలా, వర్క్ ఎలా వస్తుందో, మళ్ళీ వచ్చాక ఆల్టరేషన్స్ చేయించుకోవాలా. నేను లాస్ట్ మినిట్లో ఆ డ్రెస్సులు పట్టుకొని మళ్ళీ ఉరకాల 10,000 15,000 ఖర్చు పెట్టి కూడా నేను మళ్ళీ ఇంత వర్క్ చేసుకోవాలా. నాకు ఎక్స్ట్రాగా 10,000 కాస్ట్ అవుతుంది. నేను ఇంకో వర్క్ కూడా కాన్సన్ట్రేటెడ్గా చేసుకోలేను. అదే ఇది నేను డిజైనర్లోనే బొటిక్లోనే కుట్టించుకోమని చెప్పట్లేదు. మీకు సపోజ్ ఒకరి దగ్గర ఈ ర్యాపో వచ్చాక మీకు ఆ ప్రైసింగ్ వర్కౌట్ అయ్యాక మీకు ఆల్మోస్ట్ అది అర్థమైద్ది ఎందుకు ఈ ప్రైస్ పెట్టాలా ఎందుకు అనేసి. నా పెళ్లి కన్నా ముందు నేను కూడా 10Kలో 5Kలో 2Kలో వర్క్ చేయించినవి కూడా ఉన్నాయి. అవి కూడా పిక్స్ యాడ్ చేస్తా. అవి ఎలా ఉంటాయి, ఇవి ఎలా ఉంటాయి. సో ఐ హ్యాడ్ ఆల్రెడీ ప్లాన్స్. నేను దీన్ని మళ్ళీ ఎలా రీయూజ్ చేసుకోవాలనేది నా మైండ్లో పెట్టుకొని నేను దీన్ని రీక్రియేషన్కి వెళ్ళాను. స్కర్ట్కి నేను ఆల్రెడీ ఒకటి ఫ్యాన్సీ బెనారసీదే నేను చూస్ చేసుకున్నాను బ్లౌజ్. సో దెన్ ఇప్పుడు బ్లౌజ్ మీరు ఒకటి చేంజ్ చేస్తే స్కర్ట్ ఎన్నిసార్లు అయినా వేయచ్చు. ఇట్స్ లుక్స్ లైక్ ఏ న్యూ అవుట్ఫిట్ ఓన్లీ. నాకు దుపట్టాస్ ఆల్రెడీ చాలా ఉన్నాయి, మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకుంటా, లేకపోతే అదే దుపట్టా వేసుకుంటా. అండ్ కమింగ్ టు ద బ్లౌజ్, సేమ్ ఆ బ్లౌజ్కి నేను ఆల్రెడీ జయంతి రెడ్డిది ఒకటి శారీ ఉంటుంది, ఒకటి సేమ్ కలర్ నా దుపట్టా కలర్ శారీ ఉంటుంది. సో అలాగే నేను ఆల్రెడీ ఒకటి తీసుకొని స్టిచ్ చేయించే పెట్టుకున్నా. సో ఐ కెన్ రీయూజ్ ఎనీ టైమ్ ఎనీవే. సో ఇలాగ మీరు ఉన్నప్పుడు ఏదైనా మీరు మనీ కొంచెం ఎక్కువ పడితే దాన్ని వేస్ట్ కాకుండా వాడుకుంటే ఐ డోంట్ ఫీల్ రిగ్రెట్ మీరు అంత మనీ పెట్టినందుకు, ఎందుకంటే యు ఆర్ యూజింగ్ ఇట్ ఎవ్రీథింగ్. సో థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ కమెంట్ మై నెక్స్ట్ వీడియోస్.